హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్త్ యార్డ్ సార్. మనకు కనిపించేది బీటీ రోడ్ సార్. ఈ బీటీ రోడ్ అనుకుని ఒక చిన్న బిట్ సార్, స్మాల్ బిట్టు 12 గుంటల ల్యాండ్ మనకి సేలింగ్ వచ్చింది సార్. కనిపించేది మనకు ఇది కొండపచ్చమ్మ వెళ్ళే డబల్ డామ్ రోడ్ సార్. విలేజ్ కూడా ఇది మనకు కనిపించేది విలేజ్ కూడా సార్. విలేజ్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఇది సైట్ ఉంది సార్. మనకు ఇది కనిపించేది మనకు కొండపచ్చమ్మ వెళ్ళే డబల్ డామ్ రోడ్ సార్. ఇది ఒకసారి మనకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సైట్ ఉంది సార్. ఒక్కసారి మనం సైట్ చూద్దాం. ఈ వైట్ కార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రేట్గా. మన పక్క రైట్ తోటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హద్దులు పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. లెఫ్ట్ మళ్ళీ రైట్ సార్. ఇది సార్ సైట్ మనకు. ఇది బీటీ రోడ్ సైట్. ఇది మనకు 12 గుంటల సైట్ సార్. మనకు ప్యూర్ రెడ్ సాయిల్ సార్. మన ల్యాండ్ డీటెయిల్స్ ప్యూర్ రెడ్ సాయిల్, నార్త్ ఫేస్, స్క్వేర్ బిట్ సార్. డిస్టెన్స్ విషయానికి వస్తే హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారి నుంచి జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న సైట్ ఉంది సార్. ప్రజ్ఞాపూర్ నుంచి 17, షామీర్పేట నుంచి 48, జేబీఎస్ నుంచి 65 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సైట్ ఉంది సార్. మనకు అమ్మవారి టెంపుల్, కొండపోచమ్మ టెంపుల్ జస్ట్ మనకి ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మనకు మండల్ హెడ్ క్వార్టర్ జస్ట్ మనకి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మండల్ హెడ్ క్వార్టర్స్ మనకిది. మన పక్కన చూసుకుంటే చిన్న గెస్ట్ హౌస్ లాంటిది ఉంది, చిన్నది సార్. హైదరాబాద్ సార్ వాళ్ళది గెస్ట్ హౌస్ అది. మనకి ఇక్కడ కూడా చూసుకుంటే ఒక షెడ్ ఉంది. పక్కన ఎక్సలెంట్ పీస్ఫుల్ క్లైమేట్లో మనకి సైట్ ఉంది సార్. మనకిది జస్ట్ డబల్ డాంబర్ నుంచి జస్ట్ మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న సైట్ ఉంది సార్. మనకు కొండపచ్చమ్మ వెళ్ళే డబల్ డాంబర్ నుంచి జస్ట్ మనకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న సైట్ ఉంది. 12 గుంటల సైట్ సార్. ఇది మనకు గెస్ట్ హౌస్ పర్పస్లోనే ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది సార్. మనకిది గుంటాకు వచ్చేసి 2,69,000 చెప్తుంది సార్. యాజ్ ఫర్ గుంటా, స్మాల్ నెగోషియబుల్ ప్రైస్. జగదేపూర్ మండల్, గజ్వేల్ కాన్స్టెన్సీ, సిద్దిపేట డిస్ట్రిక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. జై జవాన్ జై కిసాన్.